सो हेलो गाइस, ये అయితే सुंदर कलाकार शेड हमारे को पीछे का 12 फीट आता, ये 6 फीट रखा है। సో హలో గాయ్స్, ఇది అయితే సుందర్ కళాకార్ షెడ్. సో మనం ఇక్కడ సుందర్ కళాకార్ షెడ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏం కదా. హలో నమస్తే పీపుల్, ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు అయితే మనం సుందర్ కళాకార్ షెడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చేయకుండా జల్దీ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో చూడొచ్చు, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గణేషస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వర్కర్స్ అయితే చూడొచ్చు, సిలిండర్ అయితే తీసుకెళ్తున్నారు. సో వీళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడే తినాలి కాబట్టి సో వీళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. సో లోపల చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 20 to 25 వర్కర్స్ అయితే ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం వైట్ సిమెంట్ తో అయితే వర్క్ చేస్తున్నారు. సో ఒక్క విగ్రహం చేయడానికి ఆల్మోస్ట్ 60 to 90 డేస్ అయితే పడుతుంది అని చెప్పారు. సో ఇక్కడ అయితే మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసి అయితే ఇస్తారు. సో ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జల్దీ ఆర్డర్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో మనం చూసుకోవచ్చు గణేష్ చతుర్థి అయితే ఇంకా 2 months అయితే ఉంది. సో ఇప్పటి నుంచి ఆర్డర్స్ అయితే చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆల్మోస్ట్ 60 to 70% వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ముందడున్న వాళ్ళని చూడొచ్చు, వీళ్ళైతే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వీళ్ళైతే ఆర్డర్ ఇస్తూనే ఉన్నారు, మాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేసి. సో వీళ్ళు ఎలా కావాలన్నా వీళ్ళైతే డిజైన్ చేసి ఇస్తారు. సో అందుకే ఇక్కడికి వచ్చి చాలామంది అయితే ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఆల్రెడీ ఫినిషింగ్ అయిన వర్క్స్ అన్ని ఒక సైడ్కి అయితే పెట్టారు. సో 15 to 20 పీసెస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ పైన చూడొచ్చు, మనం హ్యాండ్ పైన వర్క్ అయితే చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ 25 feet అయితే ఉంటుంది. ద బిగ్గెస్ట్ గణేశుడు ఇన్ సుందర్ కళాకార్. సుందర్ కళాకారులో నాకు నచ్చిన మోస్ట్ పీస్ అయితే ఇదే. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakhs అయితే ఉంటుంది ఈజీగా. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, గణేష్ రెడీ అవ్వడానికి ద మెయిన్ పార్ట్ అయితే ఇదే, ద ఫైబర్ని అయితే యూజ్ చేసి గణేష్ అయితే రెడీ చేస్తారు. సో దీంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నింపేసి గణేష్ అవుట్ఫిట్ అయితే మొత్తం దీంట్లో రెడీ అవుతుంది. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ అన్ని గణేషులు రెడీ అయినాయి కాబట్టి ఈ ఫైబర్ని అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనం చూడొచ్చు ఈ ఫైబర్ని ఎలా ప్లేస్ చేస్తారంటే, సో ఇక్కడ చూడొచ్చు మనమైతే కర్రలతో అయితే ఇలా ఫిక్స్ చేసి పెడతారు. దానిపై నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అయితే ప్లేస్ చేస్తూ ఉంటారు.
సో మొత్తం అవుట్లుక్ వచ్చేసరికి తీసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సుందర్ కళాకార్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వగానే సేమ్ గల్లీలో ఇంకో షెడ్ అయితే కనిపించింది. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని మనమైతే లోపలికి వచ్చాం. సో దీంట్లో కూడా ఆల్రెడీ 20 to 30 పీసెస్ అన్నీ రెడీ అయిపోయినాయి. జస్ట్ కలరింగ్ పార్ట్ మాత్రమే మిగిలింది. సో మనం చూడొచ్చు దీంట్లో కూడా 25 to 30 ఫీట్స్ గణేష్ విగ్రహాలు అయితే దీంట్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు విగ్రహాలన్నీ లైన్గా అయితే పెట్టారు. నాకు తెలిసి ఇవి లాస్ట్ ఇయర్వి అనుకుంటా. సో రెయిన్ పడ్డా మనకి షెడ్ అయితే పైన వేశారు ఏమవ్వకుండా. నాకు తెలిసి ఇవి ఇప్పుడు రీమోడలింగ్ చేసి పెయింటింగ్ వర్క్ చేసి సో ఇవి మళ్ళీ సేల్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది వినాయక చవితి వరకు ఇవన్నీ రెడీ అయిపోతాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే వీళ్ళైతే ఫైబర్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నింపేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూడవచ్చు మరో షెడ్కి అయితే వచ్చాం. సో దీంట్లో కూడా 25 to 30 ఫీట్స్ అయితే చాలా పెద్ద విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో చూడొచ్చు ఆల్రెడీ అవుట్లుక్ మొత్తం అయిపోయింది. జస్ట్ కలరింగ్ పార్ట్ మాత్రమే మిగిలింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. సేమ్ విగ్రహాలు ఒక 15 to 20 అయితే వీళ్ళు రెడీ చేస్తారు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.